Hey, greetings to all in the name of Jesus Christ. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే సక్సెస్ ఇన్ గాడ్స్ వే. దేవుని మార్గాల్లో ఎలా సక్సెస్ అవ్వాలి, దేవుని మార్గాల్లో అంటే ఎలా సక్సెస్ పొందుకుంటాము అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుడు మనందరి పట్ల కూడా మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? Right? We all believe that God has wonderful plans for all of our lives. Right? Let's read these verses. It says Proverbs chapter 3 verses 5 to 6. Proverbs సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసుకుందాం. It says, "Trust in the Lord with all your heart and do not lean on your own understanding. In all your ways acknowledge him and he will make your paths straight." ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి లేదా లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని ఈ లోకల్ స్టాండర్డ్స్, అంటే ఈ లోకంలో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మనం ఆలోచించుకుంటే అది ఎలాంటి స్టాండర్డ్స్ని పెడుతుంది అంటే, నీకు ఇంత ధనం సంపాదిస్తే నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్పబడతావు, నీకు ఇంత ఫేమ్ వస్తే ఇంత సక్సెస్ఫుల్ అని చెప్పబడతావు, లేదా నీకు ఇంత ఐశ్వర్యం వస్తే, ఇంత ధనం సంపాదించుకుంటే, ఇంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటే నువ్వు ఈ లోకంలో సక్సెస్ఫుల్ అని అనిపించుకుంటావు అని ఈ లోక స్టాండర్డ్స్ గా ఉన్నాయి. కానీ దేవుడు పెట్టే స్టాండర్డ్స్ మనం చూసుకున్నట్లయితే, దేవుడు మనకి ఈ లోకరీత్య పరంగా మనం ఎంత సంపాదించుకున్నాము, ఎంత మనము పేరు ప్రఖ్యాతులు మనం పొందుకున్నాము, ఎంత చదువు ఉన్నత స్థితిలో మనం ఉన్నాము, ఎంత ఉన్నతమైన చదువుని మనం పొందుకున్నాము అనేది దేవుడు మనల్ని కొలవడు. దేవుడు మనల్ని సక్సెస్ చేయాలంటే ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో జీవితాలు, ఎన్నో దేవుని భక్తులు, దేవుణ్ణి వెంబడించిన వారు, నమ్మకంగా దేవునితో కూడా నడిచిన వారు, వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళు పాటించినారు. అంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని వారు దేవునితో నడవలేదు, వాళ్ళకి ఏదో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని దేవుడు వాళ్ళని సక్సెస్ఫుల్ చేయలేదు. కానీ మనం చూసుకుంటే దేవుడు వాళ్ళని ఆయన యొక్క ప్లాన్ని బట్టి, ఆయనకి వాళ్ళ పట్ల ఉన్న ప్రణాళికని బట్టి వాళ్ళని సక్సెస్ చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ సామెతల గ్రంథంలో మళ్ళీ మనకు నేర్పిస్తా ఉన్నాడు, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. అంటే దేవుని యందు నువ్వు నిరీక్షించు, లేదా దేవుని యందు నువ్వు విశ్వసించు. నీ సొంత ఆలోచనలతో కాకుండా, నీ సొంత తెలివితేటలపై ఆధారపడకుండా దేవుడు ఇచ్చే ఆలోచనలు, లేకపోతే దేవుడు ఇచ్చే ఆ ప్రణాళికని బట్టి నీ జీవితం పట్ల తండ్రి దేవునికి ఏదైతే ఆ ప్రణాళిక ఉందో అది మంచి ప్రణాళిక అని నువ్వు నమ్మాలి, దాన్ని బట్టి నువ్వు జీవించాలి అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అండ్ 6వ వచనానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్. అంటే మన ప్రతి మార్గంలో, మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుణ్ణి మన జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అరే, నేను చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నాకు సాయం చేస్తా ఉన్నాడు కాబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాను అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలి అని ఇక్కడ మనం నేర్చుకుంటాం. సో ఈరోజు కొన్ని విషయాలు మన జీవితంలో దేవుడి సహాయంతో సక్సెస్ అవ్వడానికి ఎలాగా అని నేర్చుకుందాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే, ద ఫస్ట్ థింగ్, it is important to find encouragement from the lives of other believers. ఇతర విశ్వాసుల జీవితాల నుండి మనము ప్రోత్సాహం పొందే వారంగా ఉండాలి. అలా ఎందుకు ప్రోత్సాహం పొందాలంటే, ఇతర విశ్వాసులు ఆల్రెడీ దేవుని రుచి చూచారు, ఆల్రెడీ దేవుడు వాళ్ళ జీవితం పట్ల కార్యం చేశాడు, వాళ్ళ జీవితంలో దేవుడు ఆల్రెడీ వాళ్ళని సక్సెస్ఫుల్ గా ఉంచాడు. సో అలాంటి విశ్వాసుల యొక్క జీవితాలను బట్టి మనము ఎంకరేజ్మెంట్ అవ్వాలి. మన జీవితంలో మనము ప్రోత్సాహితంగా మనం ఫీల్ అవ్వాలి. వాళ్ళని చూసి మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి. అరే, పలానా వ్యక్తి సక్సెస్ఫుల్ గా ఉన్నాడు, దేవుడి మార్గాల్లో నడిచిన వ్యక్తి, ఈ బిలీవర్, ఈ పలానా మనిషి
దేవునితో కూడా నడిచినప్పుడు ఈయన జీవితంలో సక్సెస్ అయ్యాడు, నేను కూడా అలా దేవుణ్ణి వెంబడించినప్పుడు నేను సక్సెస్ అవుతాను అని మనము దేవునితో కూడా నడిచినప్పుడు సక్సెస్ మన జీవితంలో ఎవరు ఆపలేరు, దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. రెండోదిగా మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, we should get rid of anything that holds us back from obeying God. దేవునికి విధేయత చూపించకుండా ఉన్న ఏ విషయమైనా కూడా మన జీవితంలో దాన్ని మనం తొలగించడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. అది ఒకవేళ ఏదైనా చెడు అలవాటు అయి ఉండొచ్చు, లేకపోతే చెడు ప్రవర్తన అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరికి తెలియని పాపము నీ జీవితంలో నువ్వు చేస్తా ఉండొచ్చు. అది ఏ విధమైన తప్పుది లేకపోతే ఏ విధమైన కార్యం అయినప్పటికీ దేవునికి నువ్వు విధేయత చూపించకుండా ఉండడానికి ఆటంకపరుస్తున్న ఏ విషయమైనా కూడా మనము విడిచిపెట్టడానికి మనము ఇష్టంగా ఉండాలి, మనము సిద్ధంగా ఉండాలి. అలా చేసినప్పుడు మనం దేవునికి ఇంకా సన్నిహితంగా జీవించగలుగుతాం, దేవుణ్ణి మనము ఫాలో అవ్వగలుగుతాం, ఆయన చూపించే డైరెక్షన్స్ లో మనము నడవగలుగుతాం. అప్పుడే మన జీవితంలో మనము సక్సెస్ అవుతాం. చాలా మంది అనుకుంటారు, అరే నేను రోజు ప్రతి సండే ఆదివారం సంఘానికి వెళ్తున్నాను, లేకపోతే నేను ప్రతి వారంలో ఉండే కాటేజ్ ప్రేయర్స్కి నేను వెళ్తున్నాను, నేను ఏం ప్రేయర్ మీటింగ్కి నేను మిస్ అవ్వను అని ఎంతో మంది ఎన్నో విధంగాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పర్సనల్గా దేవునితో నీకున్న సంబంధం, పర్సనల్గా నీకు తండ్రి దేవునికి ఉండే ఆ కనెక్షన్ అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు బాహ్యంగా ఎలాగన్నా ఉండొచ్చు, బాహ్యంగా ఇతరులకు నువ్వు నటించి చూపించవచ్చు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని పట్ల నువ్వు దేవుని వెంబడించేవారుగా ఉన్నావు అని నువ్వు ఎంతైనా నటించి చూపించవచ్చు. కానీ తండ్రి దేవుని దగ్గర నువ్వు అది చేయలేవు. నీకు తండ్రి దేవునికి మాత్రమే అది తెలుసు. సో ఒకవేళ అలాంటివి ఏవైనా కార్యాలు నీ జీవితంలో ఉంటే వాటిని తొలగించాలని ఈరోజు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గుర్తు చేస్తా ఉన్నాడు. లాస్ట్ లో మనం ఏం చేయాలంటే, we are to persevere even though difficult or discouraging times. ఒకవేళ కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ పరిస్థితుల్లో కూడా నేను ఇంకా ఈ పరిస్థితులు నన్ను ఎలాగా కృంగదీస్తున్నాయంటే నేను ఇంకా ఈ పరిస్థితులు దాటి ఇంకొక అడుగు వేయలేను, నేను ఇంకా నా పని అయిపోయింది అన్న స్థితిలో చాలా మంది ఉంటాము. అది ఆరోగ్యపరమైన విషయాల్లో కానివచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే నైతిక విషయాల్లో కావచ్చు. ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ఈ విషయాల్లో ఏదైనప్పటికీ మనల్ని ఒక పరిస్థితుల్లో పడేస్తుంది. ఆ పరిస్థితి ఏంటంటే, ఇంకా ఇక్కడి నుంచి నేను ముందుకు దాటలేను, ఒక అడుగు కూడా నేను వేయలేను, నా పని అయిపోయింది, నా జీవితము అయిపోయింది, నా జీవితం ఇక్కడితో అంతం అయిపోయింది, దేవుడు నా జీవితాన్ని ఇక్కడి వరకే రాశాడు, నా తలరాత ఇంతే అని చాలా విధాలుగా మాట్లాడుకునే వారంగా ఉంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకుంటుందంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్నప్పుడు మనము నిరాశ చెందకుండా, మనము ఎందుకు నిరాశ చెందకుండా ఉండాలి? ఇదేమి సైన్స్ కాదు, ఇదేమి కొత్త విషయం కాదు, ఇది అందరికీ తెలిసింది. ఏదైనా కష్టాలు, బాధలు, కృంగుదల వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి బాధ, దుఃఖము, ఏడుపు కలుగుతుంది. బాధ కలగదు అని ఎవరు చెప్పలేరు. ఈవెన్ ఐ సమ్టైమ్స్ ఫీల్ దట్ పెయిన్, దట్ agony, that trauma in my heart, but God's word is encouraging us. దేవుని వాక్యం మనల్ని ఈరోజు ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మనం చూస్తాను. అలాంటి సమయాలు మీ జీవితంలో ఉన్నప్పటికీ మీరు డిస్కరేజ్ అవ్వద్దు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే శద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళని మంటల్లో, అగ్నిగుండంలో వాళ్ళని వేయాలని రాజు ఆజ్ఞాపించినప్పటికీ వాళ్ళు జడియక, భయపడక, ఒక నిశ్చయతతో వాళ్ళు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. వాళ్ళు అలా ఉన్నందుకు తండ్రి దేవుణ్ణి వాళ్ళతో కూడా వాళ్ళు చూడగలిగారు, వాళ్ళతో అనుభవించగలిగారు. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి వాళ్ళతో కూడా ఆ ప్రసన్నత వాళ్ళు అనుభవించగలిగారు.
ఈరోజు నాకు తెలిసి అలాంటి పరిస్థితుల్లో ఎవరు లేము. మనల్ని ఎవరు తీసుకెళ్లి మంచిన అగ్ని గుండంలో ఎవరు పడేయట్లేదు, రైట్? నోబడీ ఈస్ డూయింగ్ దట్. మనకున్న కష్టాలన్నీ వాటికన్నా తక్కువే. కానీ ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోలకు వాళ్ళకున్నంత విశ్వాసం కూడా మనకి లేదు. వాళ్ళకున్నంత ఓర్పు సహనము మన జీవితంలో ఉండదు. వాళ్ళకున్న ధైర్యము మన జీవితాల్లో ఉండదు. ఈ ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి దేవుడే మనం వెంబడిస్తాము, దేవుణ్ణి మనము నమ్ముదాము, దేవుడు మన జీవితం పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నమ్మడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఈరోజు దేవుని వాక్యం మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి నేర్పిస్తా ఉన్నది. మీరు జడియకండి, మీరు భయపడకండి, దేవుని మీద వేయండి. మీ ప్రతి భారము దేవుని మీద వేయండి. క్యాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ ఆన్ హిమ్, సో హీ కేర్స్ ఫర్ యూ. మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని మన జీవితాన్ని సక్సెస్ దారిలో నడిపించడానికి దేవుడు ఒక మంచి ప్లాన్ లో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇదంతా మనం చేయడానికి మన జీవితంలో ఫస్ట్ మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలియాల్సింది ఏంటంటే, ఎస్, నిజంగా దేవుడు నా జీవితాన్ని మార్చగలడు. నిజంగా ఒక ఫెయిల్యూర్ అయిన నా జీవితాన్ని దేవుడు ఒక సక్సెస్ఫుల్ జీవితంగా దేవుడు మార్చగలడు అని మనం నమ్మగలిగాలి. ఆ నమ్మకాన్ని ఫస్ట్ సాతానుడు మన జీవితంలోంచి తొలగిస్తాడు. ఎందుకు తొలగిస్తాడంటే, ఆ నమ్మకం మనకి కలిగినప్పుడు మనము యోబు వలె దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు అని చెప్పగలుగుతాం. శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ వల్లే ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా మేము ఇలాంటి కార్యం మేము చేయము, వేరే దేవునికి మేము మొక్కము, లేకపోతే దేవునికి ఆ ఇష్టమైన కార్యాలు మేము చేయము అని మనం దృఢంగా మనం ఉంటాం. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే, మన జీవితంలో మనం ధైర్యంగా ఉండకుండా మనకి కృంగుదల, మన కృంగుబాటు తీసుకొస్తా ఉంటాడు. మనం నిరాశ చెందే పరిస్థితులు మనకు తీసుకొస్తా ఉంటాడు. మనల్ని దుఃఖపరుస్తూ ఉంటాడు. ఈ లోకం వైపు మనల్ని చూసేలాగా చేస్తూ ఉంటాడు. తండ్రి దేవునిపై మనల్ని ఆనుకొని ఆయన చూడకుండా మనం లోకం వైపు చూసే వారంగా ఉండాలని వాడు కోరుకుంటా ఉన్నాడు. సో ఈరోజు 3 విషయాలు సక్సెస్ఫుల్గా మనము ఉండాలంటే బైబిల్లోంచి మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇతర విశ్వాసుల జీవితాలను బట్టి, ఒకవేళ అది బైబిల్లో అవ్వచ్చు, మీ చర్చ్లో అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా దేవుణ్ణి వెంబడించే వారు జీవితాలు మీ ముందు ఉన్నప్పుడు వారి జీవితాలు బట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఎందుకంటే వారి జీవితాల్లో ఏ విధంగా అయితే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడో అలాగా మీ జీవితాల్లో మిమ్మల్ని కూడా దేవుడు సక్సెస్ చేస్తాడని నేను నమ్ముచున్నాను. రెండోది ఏంటంటే, we should get rid of anything that holds us to obey God. మన జీవితంలో తండ్రి దేవునికి విధేయత చూపించకుండా ఉండేలా చేసే ఏ విషయమైనా మన జీవితంలోంచి మనము తొలగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవి 2 చేసినప్పుడు, నిరాశ పడకుండా మనం ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాన్ని సక్సెస్ దారిలో తీసుకెళ్తాడని నేను దృఢంగా నమ్ముచున్నాను. ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది వాక్యాలు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బీ విత్ యూ, లీడ్ యూ అండ్ గైడ్ యూ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ వే. గాడ్ బ్లెస్ యూ.